తులసీదాసు శ్రీరామునికి గొప్ప భక్తుడు. అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అలాంటిదే ఈ కథ. ఒకసారి తులసీదాసు ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారు. ఇంటి వెనుకవైపు గోడకు కన్నం వేసి లోనికి వచ్చారు ఆ దొంగలు. పూజా గదిలో వెండి పంచపాత్ర, ఇతర సామాగ్రి సంచిలో పెట్టుకున్నారు. ఇంటి లోపలికి వచ్చిన కన్నంలో నుంచే బయటకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కాని బయట ఇద్దరు వ్యక్తులు విల్లంబులు పుచ్చుకొని కాపలా ఉండటం కనిపించింది. దీంతో తిరిగి మళ్ళీ లోపలికి వచ్చేశారు. కాసేపు అయ్యాక మళ్ళీ బయటకు తొంగి చూస్తే ఆ కాపలాదారులు అక్కడే ఉన్నారు. అలా బయటకు వెళ్ళాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. ఇంతలో తెల్లారింది. ఎప్పటిలాగే తులసీదాసు స్నానాదులు పూర్తి చేసుకుని పూజా గదిలోకి వచ్చాడు. ఇద్దరు ఆయనకు ఎదురుగా బిక్కముఖాలు వేసుకొని అక్కడ కనిపించారు. ఎవరు నాయనా మీరు అని అడిగారు తులసీదాసు. స్వామి, మేము దొంగలం, మీ ఇంట్లో దోచుకోవడానికి వచ్చాము, మమ్మల్ని క్షమించండి స్వామి అని ప్రాధేయపడ్డారు. వారిని ఊరడించిన తులసీదాసు, దొంగతనం చేసి వెళ్ళిపోకుండా తెల్లవార్లు ఇక్కడే ఉన్నారేం అని ప్రశ్నించాడు తులసీదాసు. ఏం చెప్పమంటారు స్వామి, ఈ గోడకు ఆవల ఇద్దరు సైనికులు విల్లంబులు ధరించి ఉన్నారు. రాత్రంతా మీ ఇంటికి కాపలా కాశారు. ఒకరేమో నల్లగా ఉన్నారు, మరొకతను ఎర్రగా ఉన్నారు. వారిని చూడగానే భయమేసి లోపలికి వచ్చేశాం. కాసేపయ్యాక వారిని మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాం. మళ్ళీ వారిని చూడగానే భయమేసి లోపలికి వచ్చేశాం. రాత్రంతా ఇదే జరిగింది స్వామి అని చెప్పుకొచ్చారు ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరో తులసీదాసుకు అర్థమైంది. రామలక్ష్మణులే తన ఇంటికి కాపలాదారులుగా వచ్చారని విశ్వసించాడు. ఈ వెండి వస్తువుల కోసం తన దైవం ఒక రాత్రంతా నిద్ర లేకుండా ఉండిపోయాడని బాధపడ్డాడు తులసీదాసు. తను నమ్మిన దైవం సేవకుడిగా రావడంతో ఆ భక్తుడి హృదయం తల్లడిల్లిపోయింది. రాముడికి కష్టం కలిగించిన వస్తువులేవి ఇంట్లో ఉండొద్దనుకున్నాడు. ఆ వెండి వస్తువులతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ దొంగలకు దానమిచ్చి అక్కడి నుంచి పంపించేశారు. ఆయన మాత్రం నిరాడంబరంగా రామసేవలో కాలం వెళ్లదీశాడు. మరిన్ని మంచి విషయాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.